బళ్ళారి వస్తున్నాను అనగానే అందరూ దుర్గమ్మ టెంపుల్ ఖచ్చితంగా వెళ్ళాలి, చాలా పవిత్రమైన గుడి, అక్కడికి వెళ్తే అమ్మవారు చాలా బాగుంటుంది అని చెప్పారు. సో మొత్తానికి దుర్గమ్మ టెంపుల్కి లత ఉమా తీసుకొని వచ్చేసారు, రాధక కూడా వచ్చింది మనతోని. అయితే పర్మిషన్ తీసుకున్నాము లోపల వీడియో తీయడానికి, రండి మీరు కూడా వస్తున్నారు లోపలికి. ఎల్లుండి నుండి దుర్గా నవరాత్రులు స్టార్ట్ అవుతున్నాయి, హడావిడి నడుస్తుంది. అండ్ మంగళవారం కొంచెం రష్ే ఉంటుందంట ఇక్కడ. అమ్మవారి దర్శనం చూడండి, అమ్మవారి ఫేస్ వెనకాల ఉంటుందంట పుట్ట మాదిరి. సో మనకి ఇలా అవునా, అమ్మవారి దర్శనం చాలా బాగుంది. అమ్మవారి దర్శనం చూసుకోండి, అమ్మవారి దర్శనం ఇలా ఎంత చక్కగా జరిగింది. మన అదృష్టం, మనకు పర్మిషన్ ఇచ్చారు. ఇంట్లో పిల్లలకి సంబంధించి ఎలానా చిరాకులున్నా పరాకులున్నా అమ్మవారికి ఒక కాయ ఇచ్చేస్తే, టెంకాయ సమర్పించేస్తే అవన్నీ పోతాయి అంటారు. అమ్మవారికి చాలా ప్రీతికరమైనది ఇక్కడ పెరుగన్నం అంట, పెరుగన్నం నైవేద్యంగా ఇస్తారు. సో అమ్మవారి దర్శనం చక్కగా జరిగింది కదండి, చూసారు కదా. మీరు కూడా బళ్ళారికి వస్తే దుర్గమ్మ టెంపుల్కి వచ్చేసేయండి.